హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పుని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజ్, రుద్రాణిని అరెస్ట్ చేయించిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రుద్రాణి నుంచి తప్పించుకుంటారు అప్పు, కళ్యాణ్. అయితే వాళ్ళు అలా తప్పించుకున్న తర్వాత ఇక అదే ప్లేస్కి రాజు, కావ్య వచ్చి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఇక రౌడీ అయితే రుద్రానికి ఫోన్ చేసి వాళ్ళు తప్పించుకున్నారని చెప్పడంతో ఇక రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, కనిపిస్తే వాళ్ళని చంపేయండి, వాళ్ళు బయటికి వస్తే ఇక నా పని అయిపోయినట్టే అని రుద్రాణి అయితే ఇక రౌడీలతో చెప్తుంది. రౌడీల నుంచి తప్పించుకొని పరిగెత్తి రాలేక చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పు అయితే అప్పుడే ఇక రౌడీలు వెంబడిస్తూ చివరికి కళ్యాణ్ని, అప్పుని పట్టేసుకుంటారు. దాంతో ఇక వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోతారు. ఇక కళ్యాణ్ని, అప్పుని ఇద్దరిని కూడా పట్టుకుంటారు రౌడీలైతే. అప్పుడు ఇక అప్పుని పడవడానికి ఇక రౌడీ అయితే కత్తితో అప్పు మీద దాడి చేయబోతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ ఎంత కాపాడాలనుకున్నా సరే ఇక అప్పు మీదకి కత్తితో దాడి చేసి చంపుదామని వెళ్తూ ఉండగా అప్పుడే ఇక అప్పు ఒక్కసారి అమ్మ అని గట్టిగా అరుస్తుంది. కానీ అప్పు కడుపులో కత్తి అయితే దిగదు. ఇక రాజు అయితే అడ్డొస్తాడు. ఇక రాజు అడ్డు రావడంతో ఆ కత్తి కాస్త రాజు కడుపులోకి గుచ్చుకుంటుంది. దాంతో ఒక్కసారి కావ్య, అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాజుని ఎలాగైనా సరే తప్పించి వాళ్ళిద్దరినీ చంపేయాలని ఇక రౌడీలు అయితే చూస్తారు. అప్పుడు ఇక రౌడీలను చితకబాదుతాడు. అలాగే గాయంతోనే రాజు అయితే ఒక పక్క కళ్యాణ్, మరొక పక్క రాజు ఇద్దరు కూడా రౌడీలను చితకబాదుతారు. ఇంతలో రౌడీలు అయితే ఇక పారిపోతూ ఉండగా రౌడీ ఫోన్ అయితే కింద పడుతుంది. ఇక రౌడీ ఫోను కింద పడడంతో అప్పుడే ఇక ఆ ఫోన్ తీసుకొని తన బ్యాగ్లో వేసుకుంటుంది కావ్య. తర్వాత ఇక రాజు స్పృహ కోల్పోతాడు. రాజు స్పృహ కోల్పోవడంతో అప్పుడే ఇక కావ్య అయితే రాజుని, అప్పుని అలాగే కళ్యాణ్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది. దారి మధ్యలోనే అప్పుకి అయితే నొప్పులు కూడా స్టార్ట్ అయిపోతాయి. తర్వాత ఇక రాజుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలాగే అప్పుని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంతలో ఇక రుద్రాణి అయితే ఏం జరిగిందో తెలుసుకోలేక చాలా సతమతమవుతూ ఉంటుంది. వాళ్ళు చంపేశారా ఆ అప్పుని, కళ్యాణ్ని వాళ్ళిద్దరూ చంపేస్తుంటారా అని ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలి, ఫోన్ చెయ్యాలా వద్దా అని రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక డాక్టర్ వచ్చి ఆయనకి చాలా లోతుగా కత్తి దిగిందని, చాలా ప్రమాదంగా ఉన్నారు, బ్లడ్ బాగా పోయింది, ఆయన బ్లడ్ గ్రూప్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. ఇంతలో ఇక కావ్యకి వాళ్ళ అక్క గుర్తుకొస్తుంది, రాజు వాళ్ళ అక్క. రాజు వాళ్ళ అక్క గుర్తుకు రావడంతో ఇక వెంటనే ఇక రాజు వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుంది. వదిన, మీరు తొందరగా రండి, హాస్పిటల్ దగ్గర ఉన్నాము అని అనేసరికి కంగారు పడుతూ బయలుదేరుతుంది ఇక రాజు వాళ్ళ అక్క అయితే. అప్పుడే కావ్య, ఏమైంది కావ్య, తమ్ముడికి ఏమైంది అని రాజుని చూసి భయపడిపోతూ ఉంటుంది. ఆయనకి కత్తి పొట్టుగా రౌడీలు కత్తితో పొడిచారు, కానీ బ్లడ్ బాగా పోయిందని, బ్లడ్ ఎక్కించాలని, లేకపోతే ప్రమాదమని డాక్టర్లు చెప్తున్నారు. వదిన, మీది సేమ్ బ్లడ్ గ్రూప్ అని అంటావు కదా, ఆయనకి బ్లడ్ ఇస్తామని నిన్ను పిలిపించాను అని కావ్య అనగానే తప్పకుండా ఇస్తాను కావ్య అని అంటూ ఉంటుంది రాజు వాళ్ళ అక్క అయితే. ఇక రాజు వాళ్ళ అక్కే రాజుకి ఇక బ్లడ్ అయితే ఇస్తుంది. తరువాత ఇక అప్పుకి అయితే నొప్పులు స్టార్ట్ అవుతాయి. నొప్పులు స్టార్ట్ అవడంతో కళ్యాణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్య ఒక పక్క రాజుని, అప్పుని కూడా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దాం వదిన అని అంటూ ఉంటే సరే ఫోన్ చేద్దామని వెంటనే అపర్ణకైతే ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ చేసి, పెద్దమ్మ, నేను కళ్యాణ్ని ఇలా హాస్పిటల్లో ఉన్నాము అని అనడంతో అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అప్పుకి కాన్పు చాలా కష్టంగా ఉందని డాక్టర్లు అయితే చెప్పడంతో ఇక భాగ్యం అయితే తిట్లు మొదలు పెడుతుంది. ఇదంతా కూడా రాజు, కావ్యల వల్లే వచ్చింది, వాళ్ళే దీనికి కారణం అని తిడుతూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ అయితే చంప పగలగొడుతుంది భాగ్యాన్ని. నిజ నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతావేంటి అని అంటూ ఉంటుంది భాగ్యంతో. అపర్ణ అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే, అవునమ్మా, పెద్దమ్మ చెప్పింది నిజమే, ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావో, మమ్మల్ని కిడ్నాప్ చేసింది అన్నయ్య, వదిన కాదు, ఎవరో కూడా నాకు తెలీదు,
కానీ మమ్మల్ని కాపాడడానికి వచ్చింది మాత్రం అన్నయ్య వదినే. వాళ్ళ వల్ల ఈరోజు అప్పు ప్రాణాలతో ఉంది. అప్పుని కత్తితో రౌడీలు పొడుస్తూ ఉండగా అన్నయ్య అడ్డొచ్చాడు. ఇప్పుడు అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావేంటి అని ధాన్యలక్ష్మితో అంటూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఆ మాట విని ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ అని అంటూ ఉంటుంది. అవునా పెద్దమ్మ, అన్నయ్య ఇప్పుడు ఐసీలో ఉన్నాడు అని అనగానే అందరూ కూడా అక్కడికైతే పరిగెత్తుతారు. ఇంతలో ఇక రాజుని చూసి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. రాజుకి ఎలా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక కావ్య అయితే మీరు భయపడకండి అత్తయ్య, ఆయనకి ఏమీ కాదు, ఇక భయపడకండి అనేసరికి లోపల నుంచి రాజు వాళ్ళ అక్క అయితే వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. వదినే, ఆయనకి సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చారు, అందుకనే ఆయన ఈరోజు మనకి దక్కారు అంటూ చెప్పుకొస్తుంది కావ్య అయితే. రక్తబంధం అనేది ఎప్పుడైనా సరే మనకి అండగానే ఉంటుంది అని అనడానికి మన కుటుంబమే నిదర్శనమని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. ఇంతలో ఇక అప్పుకి పన్నంటి మగబిడ్డ పుడతాడు. ఇక మగబిడ్డ పుట్టడంతో అందరూ కూడా చూసి రావడానికి వెళ్తారు. ఇంతలో ఇక కావ్య హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో అప్పుడు ఇక కావ్య అయితే హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీస్తుంది. రుద్రాణి అంటే ఇదంతా చేయించింది రుద్రాణియా అని ఫోను ఓపెన్ చేసి ఇక చెవి దగ్గర అయితే పెట్టుకుంటుంది. అప్పుడు ఇక రే వాళ్ళని చంపేశారా అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కావ్య అయితే చెప్పండిరా, వాళ్ళిద్దరిని చంపేశారు కదా అని అనగానే అప్పుడు ఇక కావ్య అయితే నెక్స్ట్ నిన్నే చంపేది అని అంటూ ఉంటుంది కావ్య వాయిస్ విని ఒక్కసారి ఫోన్ వదిలేస్తుంది రుద్రాణి అయితే. తర్వాత ఇక అప్పుకి బిడ్డ పుట్టిన తర్వాత ఇక ధాన్యలక్ష్మి అయితే తను ఏమీ మాట్లాడలేకపోతుంది. అసలు దీని అంతటికి కారణం ఎవరో కాదత్తయ్య, రుద్రాణియే ఇదంతా చేసింది, అప్పు కళ్యాణ్ని కిడ్నాప్ చేసింది అని అంటూ ఉండగా ఇంతలో ఇక ధాన్యలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు అది చూస్తాడు పక్కనే ఉన్న ప్రకాశం అయితే. రుద్రాణి ఎందుకు ఫోన్ చేస్తుంది నీకు అని అనుకుంటూ ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చూడు ధాన్యలక్ష్మి, నిన్ను ఎలాగైనా సరే నమ్మించాలని రాజు కావ్య ఆ నిందని నా మీద వేయాలని చూస్తారు, కానీ నువ్వు నమ్మొద్దు అని అంటూ ఉంటే నమ్మము, ఇంక మీద నీ మాట అస్సలు కూడా నమ్మము అని అంటూ ఉంటాడు ప్రకాశం. ఇక ఇది కూడా ఎదురు దెబ్బే తగులుతుంది. ఏంటే నువ్వు ఈ రుద్రాణితో ఫోన్లో మాట్లాడుతున్నావా? అంటే నువ్వు సడన్గా మారిపోవడానికి కూడా ఈ దరిద్రమే కారణమా? రుద్రాణి మాటలు వింటున్నావు కదా తప్ప చిన్నప్పటి నుంచి తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకున్న రాజుని ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోలేకపోయావు. ఇక ఈ రోజు నుంచి నీకు ఇంటికి సంబంధం లేదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ప్రతిసారి ఆస్తి విషయంలో రుద్రాణి మాట విని నువ్వు గొడవ చేసింది చాలు. ఇంకోసారి నా కుటుంబంలో ఇలాంటి గొడవ జరగడానికి వీల్లేదు. మా అమ్మ నాన్న బ్రతికున్నంతకాలం మేము కలిసే ఉంటాము. మా అమ్మ నాన్న కోరుకున్నట్టు మేము చచ్చేంత వరకు కూడా కలిసే ఉంటాము. ఉంటే ఉండు, లేకపోతే పో. నీలాంటి ఆడది ఉంటే ఆ ఇంట్లో ఏ ఒక్కరు రిస్క్ వస్తూనే ఉంటుంది. ఇన్ని రోజులు నిన్ను భరించాను, ఇక నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు ప్రకాశం. అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రుద్రాణిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయించాలని రుద్రాణి ఎక్కడుందో కనిపెట్టి కావ్య పోలీసుల్ని తీసుకువెళ్ళి రుద్రాణి చంప పగలగొట్టి రుద్రాణిని అరెస్ట్ చేయిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.